అందరికీ నమస్కారం అండి. సామాన్యంగా ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ప్రతిరోజు దీపారాధన చేసుకుంటూ ఉంటారు. ప్రతిరోజు దేవుడి పటాలను పూజించి, దీపారాధన చేసుకొని, నైవేద్యం పెట్టి, రకరకాల పూలను పెట్టి, ఎవరికి తోచిన విధంగా వారు దీపారాధన చేసుకుంటూ ఉంటారు. అయితే దీపారాధన చేసేటప్పుడు ఏ నూనెతో గనక చేసినట్టయితే ఏ ఫలితం వస్తుందన్న విషయము చాలామందికి తెలియదు. మనము దీపారాధన చేసేటప్పుడు అనేక రకాల నూనెను ఉపయోగిస్తూ ఉంటాము. నువ్వుల నూనె, ఆవు నెయ్యి, ఇలా రకరకాల నూనెలు ఉపయోగిస్తుంటారు. వీటిలో ఒక్కొక్క నూనెను ఉపయోగించి దీపారాధన చేసినప్పుడు ఒక్కొక్క ఫలితం వస్తుంది. ఏ నూనెతో దీపారాధన చేస్తే ఏ ఫలితం వస్తుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు గనక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. ఇక లేట్ చేయకుండా ఏ నూనెతో దీపారాధన చేస్తే ఏ ఫలితాలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాము. మనము ఇంట్లో కనుక దీపారాధన చేసినట్లయితే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోయి పాజిటివ్ ఎనర్జీ ఇంట్లో ప్రవేశిస్తుంది. అందువలన దీపారాధన చేయటం వలన మనకు రకరకాల గ్రహదోషాలు, ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోవటము, గ్రహదోషాలు తొలగిపోవటము లాంటి అనేక రకాలైన ఫలితాలు కలుగుతాయి. దీపము సాక్షాత్తు భగవంతుని స్వరూపము. మనము ఇంట్లో దేవునికి దీపారాధన చేసినప్పుడు కొంతమంది తెలియక కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. మరి కొంతమందికి దీపారాధన ఎలా చేయాలి అన్న నియమాలు తెలిసి ఉండకపోవచ్చు. ఏ ప్రమిదలో దీపం వెలిగించాలి, దీపారాధనకు ఎలాంటి నూనె ఉపయోగించాలి అనే అనేక విషయాలపై అవగాహన ఉండదు. పంచలోహాలు, వెండి ప్రమిదలు, మట్టితో చేసిన ప్రమిదలలో దీపం వెలిగించడం శ్రేయస్కరము. అయితే నిత్యపూజ చేసేటప్పుడు మట్టి ప్రమిదలను వాడటము అంత మంచిది కాదు. మట్టి ప్రమిదలను నిత్య దీపారాధనకు వాడినట్లయితే అవి త్వరగా పగుళ్ళు ఏర్పడుతుంటాయి. కాబట్టి ప్రతిరోజు దీపారాధన చేసేటప్పుడు మట్టి ప్రమిదలను ఉపయోగించకూడదు. మనము సహజంగా నువ్వుల నూనెతో దీపారాధన చేస్తూ ఉంటాము. నువ్వుల నూనెతో దీపారాధన చేసినట్లయితే కోరికలు నిదానంగా తీరుతాయని, నువ్వుల నూనెతో దీపారాధన చేయటము శ్రేయస్కరమని పురాణాల్లో చెప్పబడింది. ఆవు నెయ్యితో దీపారాధన చేసినట్లయితే మనసులో ఉన్న ఎలాంటి కోరికైనా కూడా తీరిపోతాయి. మనము దీపారాధన చేసేటప్పుడు అన్ని నూనెల కంటే కూడా ఆవు నెయ్యితో దీపారాధన చేయటం చాలా మంచిది. లక్ష్మీ కటాక్షం కావాలి అని అనుకునేవారు ఆవు నెయ్యితో దీపారాధన చేయటం చాలా మంచిది. ఆవు నెయ్యి, నువ్వుల నూనె కలిపి దీపారాధన చేస్తే సకల సంపదలు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. కొంతమంది అప్పుల బాధతో సతమతమైపోతూ ఉంటారు. అలాంటి వారు కొబ్బరి నూనెతో కనుక దీపారాధన చేసినట్లయితే అప్పుల బాధ తీరిపోతాయి. కొబ్బరి నూనెతో దీపారాధన చేయటం వలన అప్పుల బాధ నుంచి విముక్తి లభిస్తుంది. కొంతమంది ఇళ్లలో ఎప్పుడూ కూడా ఏదో ఒక విషయానికి గొడవలు పడుతూ ఉంటారు. కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు పరిష్కారం కావాలంటే ఆముదంతో దీపారాధన చేయటం చాలా మంచిది. గంధం నూనెతో దీపారాధన చేయటం వల్ల అప్పుల బాధ తొలగిపోతాయి. అలాగే లక్ష్మీ కటాక్షం కూడా లభిస్తుంది. అయితే మనం దీపారాధన చేసేటప్పుడు ఎట్టి పరిస్థితిలో కూడా వేరుశనగ నూనెతో దీపారాధన చేయకూడదు. నువ్వుల నూనె, కొబ్బరి నూనె, ఆముదము, ఇప్ప నూనె, ఆవు నెయ్యి ఇవన్నీ కలిపి వాటిని ప్రమిదలో పోసి దీపాన్ని వెలిగిస్తే అఖండ ఐశ్వర్యం కలుగుతుంది. దీన్నే పంచదీప నూనె అని అంటారు. ఈ నూనెతో దీపాలు వెలిగించినట్లయితే జీవితంలో ఏర్పడిన అనేక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే అనారోగ్య బాధలు కూడా దూరమవుతాయి. ఇంట్లో ఏవైనా దుష్టశక్తులు ఉంటే అవి కూడా తొలగిపోతాయి. దీపారాధనకు విప్ప నూనె, వేప నూనె, ఆవు నెయ్యి వాడినట్లయితే ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. నువ్వుల నూనెతో శనీశ్వరునికి దీపారాధన చేస్తే చాలా మంచిది. శనిగ్రహ దోషము తొలగిపోతుంది. ఆవు నెయ్యి, విప్ప నూనె, వేప నూనె, ఆముదము, కొబ్బరి నూనె కలిపి 41 రోజులు దీపం వెలిగిస్తే సకల సంపదలు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. సామాన్యంగా దీపారాధన ఉదయము, సాయంత్రము 2 సమయాలలో కూడా చేసినట్లయితే మంచి ఫలితాలు వస్తాయి. ఎవరైతే సూర్యోదయానికి ముందు లేచి పూజ చేస్తారో వారికి శుభ ఫలితాలు ప్రాప్తిస్తాయి. తెల్లవారుజామున 3 గంటల నుంచి 5 గంటల మధ్య దీపారాధన చేయటము చాలా మంచిది. సాయంత్రం సూర్యాస్తమయం అయిన తరువాత ఇంట్లో తులసికోట దగ్గర దీపారాధన చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి. సూర్యాస్తమయము తర్వాత దీపం వెలిగించి మహాలక్ష్మీదేవిని ప్రార్థించినట్లయితే కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. ముఖ్యంగా సాయంత్ర సమయము 6 గంటల నుంచి 7 గంటల లోపు లక్ష్మీదేవిని ఆరాధించాలి. ఇలా చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. శుక్రవారం సాయంత్రము ప్రధాన ద్వారానికి ఇరుపక్కల దీపం వెలిగించి పూజాగది దగ్గర దేవుని ముందు కూర్చొని
కనకదారా స్తోత్రం కనుక పఠించినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము తొందరగా కలుగుతుంది. వ్యాపారం చేసే వారికి అధిక లాభాలు కలుగుతాయి. రావి చెట్టు ఆకులపై దీపారాధన చేసినట్లయితే కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. ఒక రావి ఆకును తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగి పూజా గదిలో దేవుని ఫోటో ముందు ఈ ఆకును పెట్టి దాని మీద దీపపు కుంది పెట్టి నువ్వుల నూనెతో దీపారాధన చేసి దేవునికి మీ కోరిక చెప్పుకొని నమస్కారం చేయాలి. దీపం వెలిగించేటప్పుడు రావి చెట్టు ఆకు కాడ దేవుని పటాల వైపు ఉండే విధంగా, ఆకు చివరి భాగం మన వైపు ఉండే విధంగా దీపాన్ని వెలిగించాలి. ఇలా చేయటం వల్ల అనుకున్న కోరికలు నెరవేరటమే కాకుండా కాలసర్పదోషాలు, నాగదోషాలు కూడా తొలగిపోతాయి. సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. తూర్పు ముఖంగా దీపం వెలిగిస్తే గ్రహదోషాలు, కష్టాలు తొలగిపోయి సంతోషం కలుగుతుంది. పడమటి వైపు దీపం వెలిగిస్తే రుణబాధలు, శనిగ్రహ దోష నివారణ జరుగుతుంది. ఉత్తర దిశగా దీపం వెలిగిస్తే సిరి సంపదలు, విద్య, వివాహము వంటివి సిద్ధిస్తాయి. దక్షిణం వైపు ఎప్పుడూ దీపారాధన చేయకూడదు. దక్షిణముఖంగా దీపం వెలిగిస్తే అపశకునాలు, కష్టాలు, బాధలు కలుగుతాయి. దీపారాధనలో దీపం ఒక్కటే కాదు, మనం వేసే ఒత్తుల సంఖ్యను బట్టి కూడా దానికి తగిన ఫలితాలుంటాయి. 2 ఒత్తులతో దీపారాధన చేస్తే ఇంట్లో మనశ్శాంతి కలుగుతుంది. సంతాన ప్రాప్తి కలగాలంటే ఇంట్లో 3 ఒత్తుల దీపం పెట్టాలి. దారిద్ర్యం తొలగాలంటే 4 ఒత్తుల దీపం మంచిది. సంపదల కోసం 5 ఒత్తులతో దీపం వెలిగించాలి. విద్యాబుద్ధులు కావాలంటే 6 ఒత్తుల దీపం శ్రేయస్కరము. పత్తితో చేసిన ఒత్తులతో దీపం వెలిగించినట్లయితే అదృష్టం లభిస్తుంది. దీపారాధన చేసేటప్పుడు తామరకాడతో చేసిన ఒత్తులను వెలిగిస్తే పూర్వజన్మ పాపాలు తొలగిపోతాయి. పార్వతీదేవిని ప్రసన్నం చేసుకోవాలంటే పసుపు వస్త్రంతో చేసిన ఒత్తులు చాలా మంచివి. వివాహ జీవితం సాఫీగా సాగాలని, పిల్లల సంక్షేమం కోసం ప్రార్థించేవాళ్ళు ఎర్రని వస్త్రంతో దీపారాధన చేయాలి. జిల్లేడుకాయ నుంచి వచ్చిన దూదితో ఒత్తిగా చేసి దీపం వెలిగిస్తే చాలా మంచిది. మనము దీపారాధన చేసేటప్పుడు దీపాన్ని ఎప్పుడూ నేలపైన పెట్టకూడదు. దీపారాధన కుంది కింద ఏదైనా తమలపాకు కానీ ప్లేటు కానీ పెట్టి దీపారాధన చేయాలి. మనము దీపారాధన చేసేటప్పుడు దేవుని పటాలకు ఎదురుగా దీపపు కుందులు పెట్టకూడదు. దేవుని పటానికి కుడిపక్కగా దీపం ఉండేలా వెలిగించాలి. దీపారాధన చేసేటప్పుడు ఒక ఒత్తిని ఎప్పుడూ వెలిగించకూడదు. దీపారాధన చేసిన తరువాత దీపాలు వెలుగుతున్నంతసేపు పూజా మందిరం తలుపులు వేయకూడదు. తలుపులు తెరిచే ఉంచాలి. సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయానికి తర్వాత దీపారాధన చేసినట్లయితే ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.